నేను చిన్నపిల్లవాడిగా దాని భయం లేదు, మిగిలిన వాళ్ళందరికీ భయం ఉంది. ఆయన ఏమన్నా అంటారేమో అని. పిలిచిందే ఈయనైనప్పుడు ఈయన భయమే ఉంది. అటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళి పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ నరసింహ అనుగ్రహాన్ని పొందినటువంటి ఘట్టం మనకు భాగవతంలో ప్రదోష కాలంలో వస్తుంది. అటువంటి లక్ష్మీ నరసింహ స్మరణ చేయడం, దర్శనం చేయడం, మనకి ఏ కష్టాలు ఏ విపత్తులు ఉన్నా మనకు దగ్గరలో ఎక్కడెక్కడైతే నరసింహ క్షేత్రాలు ఉన్నాయో, నవ నరసింహ క్షేత్రాలు ఉన్నాయి, ఆయా క్షేత్రాలకు వెళ్ళి అక్కడ విశేషమైనటువంటి పాలకు సమర్పించడం, ఇంకా అక్కడక్కడ సంప్రదాయంగా ఉండేటువంటి వైభవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం ముడుపులు చెల్లించుకుంటూ సమస్త మానవుల యొక్క సంకల్పాలు ఎవరెవరికి ఏ కోరికలు ఉన్నాయో పరమాత్మ అందరినీ అనుగ్రహించడానికి సర్వకాల సర్వావస్థలందు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అదే రామచంద్ర ప్రభువు చెప్పింది, అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్ వ్రతం మమ అన్నాడు. అందరినీ రక్షించడం అనేది నాకు ఒక వ్రతం అని చెప్పారు పరమాత్మ తప్ప మరొక రకంగా చెప్పలేదు. మనం ఆయన్ని శరణు వేడుకోవడంలో ఉన్నది. అందుకని ప్రతి వారు కూడా ఏ క్షేత్రానికి వెళ్ళినా, క్షేత్రానికి వెళ్ళక ఇంట్లో కూర్చున్నా ఒక భగవన్ నామాన్ని తీసుకోండి. ఎందుకంటే గురువుల దగ్గరికి వెళ్ళడం జపాలు ఉపదేశాలు అనేవి సామాన్యం కాదు. ఆ ఉపదేశానికి తగినటువంటి విధానంలో మానవ జన్మ మనం నడిచే యుగంలో చాలా కష్టం. ఎవరో మహాత్ములకి జపాలు అనేవి సరిపోతాయి, అనుష్ఠానం సరిపోతుంది. సమస్త మానవులు చేయాల్సింది ఏమిటంటే భగవన్ నామోచ్చారణ భేషజం. అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజం అని చెప్పారు. భాగవతంలో చిట్ట చివరిలో కూడా నామ మాహాత్మ్యం, నామ వైభవం అని చెప్పారు. అలాగే అజానుడు కూడా కేవల నారాయణ అనేటువంటి నామాన్ని ఉచ్చరించి వైకుంఠాన్ని పొందారు. సమస్త మానవులు కూడా ఎవరు ఎక్కడ ఉన్నా వారి వారికి ఇష్టమైన నామాన్ని తీసుకుని ఒకరు శ్రీరామ చెప్పవచ్చు, ఒకరు నరసింహాయ మహా చెప్పవచ్చు, ఒకరు ఆంజనేయాయ మహా చెప్పవచ్చు, ఒకరు వాసుదేవాన్ని చెప్పవచ్చు, ఒకరు శ్రీమాత్రేయ మహా చెప్పవచ్చు. ఏ నామం చెప్పాం కాదు, ఏదో ఒక నామాన్ని పట్టుకుని ఉదయం నుంచి రాత్రిలోగా కనీసం ఒక 1000 సార్లకు తక్కువ లేకుండా ఏకాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని దీపారాధన చేసుకుని భక్తి శ్రద్ధలతో నామం కనుక చేస్తే పరమాత్మ వెంటనే కరుణిస్తాడు. లేదు సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవా అని ఆ పరమాత్మ యొక్క నామాన్ని హేళన చేస్తూ అయినా అక్కడికి వెళ్ళమంటే ఆయన శ్రీరామ అనమంటాడండి, ఏదో ప్రదక్షిణాలు చేయమంటాడండి అని పరిహాసంగా భగవత్ సంబంధమైన విషయాన్ని మన నోటితో మన నాలిక మీద నృత్యం చేసిన మా భగవద్ అనుగ్రహాన్ని పొందినట్లే. ఆ రకంగానైనా వీడి నాలుకతో భగవన్నామాన్ని ఉచ్చరించారు. అలా అప్రయత్నంగా భగవన్నామాన్ని ఉచ్చరిస్తేనే పరమాత్మ రక్షిస్తారు చెప్పినప్పుడు మనం భక్తి శ్రద్ధలతో విశేషమైనటువంటి భగవద్ ఉపాసన కనుక చేసినట్లయితే తప్పకుండా మనకు ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఆశీర్వాదం చేస్తూ ఉన్నా. యంపాలయసి ధర్మం సమైరాధర్మశాబ్దోలధర్మస్మాభిరక్షలో లక్ష్మీ నరసింహ భగవాన్ కీ